హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. తొలిసారిగా ఐఐటి అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లను సాంస్కృతిక కళలో ప్రతిభ చూపిన వారికి కోటా కేటాయించింది ఐఐటి మద్రాస్. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీకి పౌరసత్వం ఇచ్చిన దేశం ఇటలీ. ఇటీవల జార్జియా అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ఫుట్బాల్ ఆటగాడు మిఖైల్ కవిలాష్విలి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీకి పౌరసత్వం ఇచ్చిన దేశం ఇటలీ. ఐఐటి మద్రాసులో సాంస్కృతిక కళలో ప్రతిభ చూపిన వారికి కోటా ఇవ్వడం జరిగింది. స్టార్టప్లను ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ హెచ్డిఎఫ్సితో ఒప్పందం చేసుకుంది. ఇటీవల హిజాబ్ చట్టాన్ని రద్దు చేసిన దేశం ఇరాన్ దేశం హిజాబ్ చట్టాన్ని రద్దు చేసింది. విరాసత్ హ్యాండ్లూమ్ ఎక్స్పోను డిసెంబర్ 15-28 వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. స్టార్టప్ ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది. విరాసత్ హ్యాండ్లూమ్ కూడా అలాగే న్యూఢిల్లీలో జరుగుతుంది. టైమ్స్ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచింది అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ కైట్లిన్ ఎలిజబెత్ క్లార్క్ అండ్ బాస్కెట్బాల్. టైమ్స్ సిఇఓ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచింది అడ్వాన్స్డ్ మైక్రో డివైస్ సిఇఓ లీసా సూ. అమెరికాకి చెందినటువంటి అడ్వాన్స్డ్ మైక్రో డివైస్ సిఇఓ లీసా సూ అని టైమ్స్ సిఇఓ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలవడం అయితే జరిగింది. టైమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2024 కింద అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ కైట్లిన్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అన్ని పోటీ పరీక్షల కోసం, జనరల్ స్టడీస్ కంటెంట్ కోసం కూడా రవికుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ అనేది మరి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి మరొక ఛానల్ ఉండేది, కొద్ది సాంకేతిక కారణాల చేత ఛానల్ కంటిన్యూ చేయడం వల్ల మరి ఈ ఛానల్ కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఛానల్ కూడా ఆదరించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.